కాకడి కర్రీ. కాకడి కర్రీ అనమాట. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. ముందుగా కాకడి ముక్కలు, కొబ్బరి తురుము, నూనె, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, సైంధవ లవణం, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, సో కాకడి, సో ఇది చాలా మంది చూసే ఉంటారు కదా, నేను కూడా చూసాను. ఎవరో తింటూ ఉన్నారు కూడా, కొంతమంది తింటూ ఉంటారు అలాగా. కానీ అసలు అదేంటో ఫస్ట్ మనకి తెలియకుండా ఎలా తింటాం అనే డౌట్. అది ఎలా తినాలి, ఎందుకు తినాలి, ఎవరు తినాలి అనేది చాలా డౌట్స్ ఉండేది. అందుకనే దీన్ని మనము ఈజీగా తినచ్చు. ఇది ముఖ్యంగా వేసవి కాలంలోనే మనకి దొరుకుతుంది అనమాట. ఇది కాకడి అంటారు. సో ఇది మనకి కీర దోసకాయ ఉంటుంది కదా, సో దానిలోనే ఒక వెరైటీ అని చెప్పొచ్చు. మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం దీన్ని కుకుంబర్ అంటే స్నేక్ కుకుంబర్, తర్వాత ఇంకో కీరా కుకుంబర్ అని చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. సో మెయిన్గా ఇది కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందినటువంటి వృక్షం కూడా కాదు, ఇది ఒక తీగ లాంటిది అని చెప్పొచ్చు. మామూలుగా అయితే మనం కుకుంబరే తింటాం, మనకి తెలిసింది అదొకటే, కీరా దోసకాయ అంతే. లేదంటే మనకి మన ఆయుర్వేద శాస్త్రంలో మనం తీసుకుంటాం చూసారా, కొంచెం చిన్నగా ఉంటుంది దోసకాయ లాంటిది. సో అవన్నీ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మన దాహాన్ని, తృష్ణ అంటే అధికమైనటువంటి తృష్ణ అంటారు, అంటే దాహం వేస్తుంది కదా. సో నోరు ఎండిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఏది తిన్నా తాగినా కానీ మనకు దాహం తినదు. సో అలాంటప్పుడు ఇలా ఇంటి ఫ్రూట్స్ కానీ ఇది వెజిటేబుల్ మెయిన్ గా. సో ఈ వెజిటేబుల్స్ ని మనం తీసుకున్నట్లయితే మనకి తృప్తిని కలిగిస్తుంది అనమాట. సో ఊరికే నోరు ఎండిపోవడం కానీ, గొంతు ఎండిపోవడం కానీ ఇలాంటివి రాకుండా మనకి హైపర్ అసిడిటీని కూడా తగ్గించేస్తుంది. అంటే మన పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయకుండా ఆల్కలినిటీ అంటే ఈక్వల్ గా వాటర్ కంటెంట్ కూడా మనకు అందిస్తుంది అనమాట. సో కట్ చేస్తే మనకి ముక్కలు కూడా కీర దోసకాయ లాగానే ఉంటాయి చూసారు, చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి. కాకపోతే సీడ్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇవి పొడుగ్గా ఇట్లా స్నేక్ లాగా ఉంటాయి అనమాట. మన కీర దోసకాయ అయితే మామూలు నార్మల్ రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ప్యాన్ తీసుకొచ్చేసాను. ఓకే, మనం తయారు చేసుకుంటూ మరిన్ని ఔషధ గుణాలు కూడా తెలుసుకుందాము. ఇప్పుడైతే ఓకే, ప్యాన్ పెట్టేస్తున్నాను. మామూలుగా కీరా దోసకాయతో అయితే మనం తయారు చేసుకోము కదా కర్రీస్, ఇట్లా తక్కువ. సో ఇప్పుడు దీంతో తయారు చేస్తున్నాము ఒక కర్రీ లాంటిది. ఏంటిది ఇంతకీ ఇప్పుడు? కాకడి కర్రీ కదా. ఓకే, సో నూనె ఎంత ఇవ్వమంటారు? ఒక 2 చెంచాలు. 2 చెంచాల నూనె కొద్దిగా వేడవనిద్దాము. కాకడి కర్రీ నేను ఫస్ట్ అది చూసాను లాంగ్ షాట్ నుంచి, సడన్ గా పొట్లకాయ అనుకున్నాను, సన్నగా ఉన్న పొట్లకాయ ఏమో అని అనుకున్నాను యాక్చువల్ గా. బట్ చూద్దాం, ఇది డైరెక్ట్ గా కూడా అంటే కీరా దోసకాయలా కూడా తినేసేయచ్చు. ఎందుకంటే దీనిలో చాలా నీటి శాతం అధికంగా ఉంటుంది అనమాట. సో అది మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని తగ్గించకుండా మనకి వడదెబ్బ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఎండాకాలంలో చాలా హెవీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు, తినడానికి కొంచెం టైం లేనప్పుడు ఇలా ఒక సలాడ్ మార్నింగ్ తీసుకున్నట్లయితే మనకి ఆ రోజంతా కూడా వడదెబ్బ తగలదు. అలానే మనం చాలా హైడ్రేటెడ్గా అంటే మన స్కిన్ కూడా ముడతలు రాకుండా చాలా యాక్టివ్గా అలర్ట్గా కూడా ఉంటాం. ఓకే, సో మేము ఇక్కడ నూనె వేడైపోయింది కదా, ఇప్పుడు నేను వేసేసేనా? మినపప్పు, శనగపప్పు ఒక స్పూన్ వేసేద్దాం. ఓకే, మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూన్ వేసేసుకున్నాము. కొద్దిగా వేగనిద్దాము. దాంతోపాటు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. ఓకే, పచ్చిమిర్చి మొత్తం వేసేనా? లేదమ్మా, హాఫ్. ఓకే, ఒక 3-4 పచ్చిమిర్చీలు వేసుకున్నాము. దాంతో పాటుగా కరివేపాకు అలాగే పించ్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకుందాం మ్యామ్. సో పసుపు అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. ఇవన్నీ వేసుకొని మంచిగా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ముక్కలు వేసేయమంటారా? ఓకే, సో దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పాం కదా, అందుకనే మనం బరువు తగ్గడానికి కూడా ఇది ఒక మంచి సులభమైన మార్గము. సో రోజుకొకటి ఇంత మనం కాకడిని తినేసేసినా గానీ మనకి అది ఫుల్ బ్రేక్ఫాస్ట్ ని కూడా రిప్లేస్ చేసేస్తుంది అన్నమాట. ఓకే, సో మనం ఒక్కళ్ళమే కాదు, ఇంటిల్లిపాది తినాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, స్లిమ్ గా అందంగా ఉండాలి అనుకుంటే ఇలా కర్రీ రూపంలో తయారు చేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఈ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇదిగో ఒక బౌల్ ఫుల్ ఆఫ్ ముక్కలు తీసుకున్నాము. ఒక 2 కాకడీలు లేకపోతే ఒక కాకడి చూసుకొని మీ ఇంటిల్లిపాదికి సరిపోయేటట్టుగా. ఇది కూడా ఎక్కువ ఉడకబెట్టాలి మనం, లేకపోతే కొద్దిగా సరిపోతుంది? ఉమ్మగిలితే సరిపోతుంది. మనకి దోసకాయ ఎలా అయితే మనం చేసుకుంటామో, సొరకాయ కానీ దోసకాయ కానీ కర్రీ, అలానే ఇది కూడా మనకి తయారవుతుంది. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను సైంధవ లవణం కూడా వేసేయమంటాను, ఇంకొంచెం మంచిగా ఉడుకుతుంది కదా. ఓకే, సైంధవ లవణం కూడా వేసేసుకుంటున్నాము, తగినంత సైంధవ లవణము. ఇప్పుడు ఇదేంటంటే మనకి అంటే కీరా దోసకాయ లాగానే తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కూరలా తయారు చేసుకోవచ్చు, అన్నంలోకి, రోటీస్లోకి, దేంట్లోకైనా బాగుంటుందా? తినచ్చు. ఓకే,
చూసారు కదా, ఉప్పు కూడా వేసేసుకున్నాము. నేను మూత పెట్టేసాను మ్యామ్, త్వరగా మగ్గుతుంది కదా. మూత పెట్టేసాను. నీళ్ళు ఏమైనా పోసుకోవాలా? నీళ్ళు అవసరం లేదు, ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంది అంటున్నాం కదా. మూత పెట్టేసుకుందాము. అది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఉడికించేసుకుందాము. సో అంటే దీన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు, అంటే ఎలా అంటే ఉడికించి తీసుకుంటే కొన్ని విలువలు పోవడం అలా ఏమన్నా జరుగుతాయా? అలా ఏమి ఉండవు, అన్నీ ఉంటాయా? అలానే ఉంటాయి. ఉడికించి తింటే మనకి ఇంకా సులువుగా జీర్ణం అవుతుంది అనమాట. సో కొంచెం రా ఫామ్ లో తింటే అది డైజెషన్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ దీనిలో కూడా మనకు అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. సేమ్ మన కీర దోసకాయలు ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయో దానికంటే కొంచెం అధికంగా దీనిలో గుణాలు ఉంటాయి. మనకి కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అవుతుంది. ఇంకా కూడా మనకి దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. సో మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలానే చర్మ సౌందర్యాన్ని కూడా చాలా హితకరంగా ఉంటుంది. అండ్ కళ్ళకు కూడా చాలా బాగుంటుంది, విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి. ఇది ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూసుకుందాము. అండ్ కొబ్బరి కూడా వేయాలో లేదో ఇప్పుడే చూద్దాము. అంటే ఇది ఏమన్నా ఉడికితే కలర్ చేంజ్ అవుతుందా నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు కదా. ఇదే కలర్ ఏం చేంజ్ అవ్వదు, కొంచెం సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అవుతుందా? ఇంకొంచెం అవ్వాలా? అయితే అయిపోయింది కదా, ఇట్లా అనగానే తెగిపోతుంది కదా. సో ఇలా ఇంకొంచెం అవ్వాలంటారా? ఇంకో 1 minute ఉంచితే సరిపోతుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే కొబ్బరి వేసేద్దాము. ఓకే, కొబ్బరి కూడా వేసేసుకుందామా? ఓకే. సో కొబ్బరి తురుము కూడా 1 కప్ అండి. కాంబినేషన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే చెప్పండి మీరు ఒకసారి. నేను కొబ్బరి వేసేస్తాను. సో 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాము. ఇలా తురుముకుంటే ఇంకా బాగుంటుంది అబ్బా ఈ కర్రీకి, ఎందుకంటే మనం దీంట్లో కారం కూడా ఎక్కువ యూజ్ చేయలేము, ఓన్లీ పచ్చిమిర్చినే వేసేసాము. డైరెక్ట్ గా కూడా తినేసేయచ్చు. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్దాం అనుకోవాలి. సో దీనిలో మనం కొంచెం నిమ్మకాయ అలా పిండేసుకుంటే ఇదే సలాడ్ ఫామ్ లో కూడా మనం తినేసేయచ్చు. ఇంకా అడిషనల్ గా ఎలాంటి కారం కూడా అధికంగా తీసుకొని అవసరం లేదు. అండ్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో చూసారా, కాకడి ఇంకా కొబ్బరి అనేటువంటిది హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా మనకు బాగా తగ్గిస్తుంది. అంటే మన శరీరానికి ఏదైతే LDL అనేటువంటిది హానికరంగా కాకుండా ఉంటుందో, సో అలాంటి కాంపోనెంట్ ని కూడా మనకి సమపాలలో ఉంచుతూ మనకి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఓకే. మనకి కొబ్బరిలో కూడా మనకి ఫ్యాట్ కంటెంట్ చాలా తగ్గిపోయే కెపాసిటీ, లేఖన కర్మ అంటారు. అంటే స్క్రేపింగ్ ప్రాపర్టీ, ఏదైతే కొవ్వు ఉంటుందో దాన్ని ఇట్లా మనం స్పూన్ తోటి గీకేసినట్టుగా మనకి తీసేసే సామర్థ్యం ఉంటుంది అనమాట. అందుకని ఈ కాంబినేషన్ వెయిట్ లాస్ కి అలానే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి చాలా హితకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అంటేనే మనకి అది గుండెకి హితకరంగా అని చెప్పేస్తుంది. సో బ్లడ్ ప్యూరిఫైర్ లాగా కూడా పనిచేస్తుంది. చూసారు కదా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ దీంట్లో. సో ఇదైతే కనుక నాకు తెలిసి ఈ పాటికి ఉడికిపోయి ఉంటుంది కదా మ్యామ్. సో ఇప్పుడైతే కనుక ఒకసారి చూసేసేసి, సో ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మంచిగా ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో నిమ్మరసం కూడా పిండేసేనా, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం పిండాలి కాబట్టి ఒకసారి నిమ్మరసం కూడా పిండేసుకుందాం. 1 చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది, మరి ఎక్కువ తీపిగా పుల్లగా కూడా అవసరం లేదు కదా. సో మనం తయారు చేసుకున్న కర్రీ పట్టి ఎంత తయారు చేస్తున్నామో, ఎంతమందికి ఏంటి అనే దాన్ని బట్టి నిమ్మరసం అనేది పిండుకోవడం జరుగుతుంది. అలా పిండేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చివరిగా కొత్తిమీరను కూడా వేసి కలిపేసుకుందాం. అయిపోయింది. చూసారు కదా, ఎప్పుడైనా మీకు ఇది కాకడి మార్కెట్లో కనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు తీసుకోండి, ఇలా కర్రీలాగా చేసుకోండి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. సో మన కాకడి కర్రీ రెడీగా ఉంది. ఈసారి తప్పకుండా మ్యామ్, తప్పకుండా తీసుకుంటాను. ఇలా తీసుకొని నేను ఒక్కదాన్నే తినడం కాదు, ఇలా కర్రీలాగా తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టి వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచడం అనేది మీ బాధ్యత కదా. సో మరి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎట్లుందో ఏందో. నాకు అప్పటి నుంచి ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది చాలా. విత్ కొబ్బరి ఈ కాంబినేషన్ చూస్తుంటే, పోపు, కొబ్బరి అండ్ కాకడి, చాలా అంటే చాలా అబ్బా చాలా బాగుంది. మంచిగా కొబ్బరి క్రంచీగా, నిమ్మరసం పుల్లగా, ఆ కాకడి క్రంచీగా. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మనందరికీ అందించే ఈ కాకడి కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాకడి కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకడి ముక్కలు, కొబ్బరి తురుము, నూనె, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, సైంధవ లవణం, పసుపు, కొత్తిమీర,
నిమ్మరసం. కాకడి కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు, 3 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి కలుపుకొని కట్ చేసుకున్న కాకడి ముక్కలు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికాక 1 కప్పు కొబ్బరి తురుమును కూడా వేసి కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం చక్కగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసము, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అధిక వేడిని, యూరినరీ ఇన్ఫెక్షన్స్ను, మంటను తాత్కాలికంగా తగ్గించి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా వెయిట్ లాస్, కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేసే కాకడి కర్రీ రెడీ.